జనగామ జిల్లాలోని బచ్చన్నపేట శివార్లో 2006లో ప్రారంభమైనటువంటి దేవాదుల కాలువ నిర్మాణం చేర్యాల మండలంలోని నాగపూరి శివార్లోని గండికుంట వరకు వచ్చి ఆగిపోయింది. సుమారు అక్కడి నుంచి వెళ్ళి పోతిరెడ్డిపల్లి బయ్యన్న చెరువు వరకు రెండు కిలోమీటర్ల మేర ఆ చెరువు పూర్తి కావాలి. 2006లో ఆగిపోయినటువంటి ఆ కాలువ నిర్మాణ పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి నాటి నుండి నేటి వరకు ఆ రోజు రైతులకు కూడా సర్వే చేసిర్రు, వారికి కూడా డబ్బులు చెల్లించారు. సుమారు ఆ కాలువ కనుక పూర్తయితే 700 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది, భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏఐకేఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడి త్వరగా పరిష్కారం చేస్తా అని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇంతమంది రైతుల బాధలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ దేవాదుల కాలువ పోతిరెడ్డిపల్లి బయ్యన్న చెరువు వరకు పూర్తి చేయాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం.